దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి యోసేపు, దేవుని చేత ముందుగానే తన భవిష్యత్తు తెలుసుకున్న యోసేపు ఇప్పుడు 13 సంవత్సరాలు బాధ నొందాడు, శ్రమలు అనుభవించాడు. ఎందుకు శ్రమలు అనుభవించాడు, తాను బాధ అనుభవించడం గల కారణాలు ఏమిటో ఒక్కసారి వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం, నేను చదువుతాను వాక్యం, మీరు ఎవరు చదవద్దు. కీర్తన గ్రంథము 105వ కీర్తన 17 నుండి 19 వరకు చదువుతున్నాను. కీర్తన గ్రంథము 105వ కీర్తన 17 నుండి చదువుతున్నాను. వారి కంటే ముందుగా ఆయన యొకనిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుడు ఏ విషయాలైతే యోసేపునకు బయలుపరిచాడో ఆయన నెరవేరు వరకు దేవుడు ఆయనని పరిశోధిస్తూ ఉన్నాడట. ఇనుము అతని ప్రాణాన్ని బాధపరిచింది, అతడు శ్రమ అనుభవించాడు. అయితే యోసేపు శ్రమ అనుభవించడానికి కానీ బాధ అనుభవించడానికి కానీ దేవుని ప్రణాళిక ఉంది గనుక దేవుడే ఆ యొక్క స్థాయికి వచ్చే వరకు శ్రమలలో పుటము వేసి యోసేపుని ఆ స్థాయికి తీసుకొచ్చాడు.